హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షిత్ 937 డైలీ వ్లాగ్స్ అండి. అధిక మాసం కదండి, 33 రకాల పూలు పెట్టుకున్నాం. ఇలా 33 రకాల పూలు పెట్టుకుంటూ ఉంటాం కదండి. అయితే శ్రీకృష్ణుడికి నిన్న ఆదివారం అండి, మాకు వీలు కాని రోజులన్నీ కూడా ఇలా అయితే పెట్టుకున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి నామాలు అండి, ఇవి ఎంత చక్కగా ఉన్నాయో కదండి. గోవింద నామాలు అంటారు, వెంకటేశ్వర స్వామి నామాలు అంటారు. అవి అచ్చుగా కొట్టుకున్నాను 33. అలాగే పిస్తా పలుకులు అంటారు కదండి, అవి పల్లి పలుకులు, అలాగే కిస్మిస్లు పెట్టుకున్నాను. ఇలా ఇంకొక రకం ముగ్గులు కూడా కొట్టుకున్నాను. మనకు వీలు కాని రోజులవి అన్నీ రెండు కొట్టుకోవాలి. అలాగే అన్ని పూలైతే నాకు ఒకే రోజు దొరకకుండా నీలంబరాలు అంటారు, అవి జిల్లేడి పూలు పెట్టుకున్నాను. అలాగే ఆరెంజ్ కలర్ కనకాంబరాలు, ఇంకా ఆరెంజ్ కలర్ షో ఫ్లవర్స్, ఎల్లో కలర్ కనకాంబరాలు, కాగిత పూలు, ఇలా అన్ని రకాల పూలైతే ఒకే రోజు దొరికాయండి. నేను ఒకే రోజు అయితే పెట్టుకున్నాను. అలాగే నెక్స్ట్ డే ఇలా గన్నేరు పూలు కూడా పెట్టుకున్నాను. ఇలా ఇది సోమవారం రోజు పూజ అండి. ఈ సోమవారం రోజు అమావాస్య అన్నారు, కానీ మనకు 33 రోజులు కావాలి కాబట్టి అమావాస్య రోజు కూడా ఇలా పూలు పెట్టుకోవచ్చు. అలాగే పూలు పెట్టుకోవడమే కాదండి, శివుడు ఈరోజు సోమవారం కాబట్టి శివుడికి అభిషేకం చేసి మళ్ళీ పూలు మారేడు దళాలు పెట్టుకున్నాను. ఇలా అయితే సింపుల్గా అయితే పూజ చేసుకున్నాము అమ్మవారికి. నేనైతే ఈరోజు అంగూరు గ్రేప్స్ అంటారు కదండి, అంగూరు పళ్ళు అంటారు, ద్రాక్ష పళ్ళు అంటారు, అవైతే నైవేద్యం పెట్టుకున్నాను. అలాగే 33 ఇచ్చాము. 33 రోజులు ఇలా గడిచిపోయిందా, మనం 33 రోజులు అచ్చులు వేసుకున్నామా అన్నట్టుగా ప్రతిరోజు ఒక అచ్చు ఏది వేసుకోవాలి అనేలోపు మనకైతే అన్నీ అందుబాటులో దొరికాయండి. ఈ 33 రోజులకు కావాల్సినవి కూడా ఇలా అచ్చులు వేసుకొని పసుపు కుంకుమ చుక్కలు అయితే పెట్టుకొని దీపాలు అయితే వెలిగించుకున్నాను. అలాగే నైవేద్యానికి కూడా అనుకూలంగా అన్నీ దొరికాయండి. దాదాపుగా డ్రై ఫ్రూట్స్ చాలా రకాలైతే దొరుకుతున్నాయి కదండి, అవి పెట్టుకున్నాను. అలా నేరేడు పళ్ళు, అలాగే ద్రాక్ష పళ్ళు, మామిడి పళ్ళు, ఇలా కొన్ని అయితే ఈజీగా మనకు అవైలబుల్ అయితే పెట్టుకున్నాను. అలాగే సోమవారానికి ఈరోజు సోమవారం సందర్భంగా శివుడికి అభిషేకం చేసి వస్త్రం పెట్టుకొని మారేడు దళాలు అయితే పెట్టుకున్నాను. ఒక్క చినుకు పడింది కాబట్టి ఎంత చక్కగా వస్తుందో అండి. మారేడు దళాలు అయితే చాలా ఫ్రెష్గా ఉంది. మారేడు దళము త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రిఆయుధం త్రిజన్మ పాప సంహారం అన్నట్టు పెట్టుకుంటాం కదండి. ఇవి ఏకబిల్వం ఉంటుంది, పంచబిల్వం ఉంటుంది, అలాగే త్రిబిల్వం కూడా ఉంటుంది. త్రిబిల్వం అంటే త్రిమూర్తులకు ప్రతీకగా పెట్టుకోవచ్చండి. మనకు శివుడికి ఒక్కటి అర్పించినా చాలు. అయితే నాకు ఇలా దొరికినవి కొన్ని అయితే పెట్టుకున్నాను. అలాగే శివుడికి మల్లె పూలు అన్నా చాలా తెల్ల పూలు అంటే పెడతాము, తుమ్మి పూలు, శంఖ పూలు అలాంటివి అయితే ఎక్కువ పెట్టుకుంటామండి. ఈరోజు దొరికిన పూలతో అయితే ఇలా పెట్టుకున్నాను. మారేడు దళాలు పెట్టుకొని ఇలా దొరకడం కూడా చాలా గొప్పే అండి. మారేడు దళాలు దొరకడం కష్టము, కొన్ని ప్లేస్లలో ఎండాకాలం అయితే అసలు దొరకలేదు. ఇప్పుడు చిరుజల్లులు పడ్డాయి కాబట్టి కొంచెం చిగురు వచ్చింది కాబట్టి అన్నీ కూడా పూస్తూ ఉంటాయండి. ఇలా మారేడు దళాలండి శివార్పణ అంటూ శివుడికి సమర్పించుకున్నాను. భక్తితో ఒకటి పెట్టుకున్నా చాలంటారు కదండి. నేనైతే ఇలా మారేడు దళాలు అయితే పెట్టుకున్నాను. అవి కూడా 33 పెట్టుకొని పూలు అయితే పెట్టుకున్నానండి. ఇలా శివుడికి కూడా 33 మారేడు దళాలు పెట్టుకున్నాను. కృష్ణుడికైతే తమలపాకులు, తులసి దళాలు, ధవనం కూడా పెట్టుకోవచ్చు. 33 రకాల పువ్వులు పెట్టుకోవచ్చు. అన్నీ కూడా ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. ఇప్పుడు అధిక మాసం ఇంత తొందరగా అయిపోయిందా అన్నట్టుగా ఉందండి. ఇలా పువ్వులు, దొడ్డు మల్లె పూలు అయితే స్మెల్ చాలా బాగుంటుంది కదండి. అవైతే జాగ్రత్తగా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారైతే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని తర్వాత కుంకుమ అక్షంతలు వేసి శివుడికైతే నమస్కారం చేసుకున్నాను. ఇలా సోమవారం రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇలా అచ్చులు వేసుకోవడం, నైవేద్యాలు పెట్టుకోవడం, శ్రీకృష్ణునికి వస్త్రం పెట్టడం, రోజు 33 బొట్లు పెట్టుకోవడం, తులసి దళాలు పెట్టడం, అన్నీ కూడా అధిక వాయనం ఇవ్వడం, అన్నీ కూడా ఇలా సింపుల్గా చేసుకున్నాను. 33 పోగుల వత్తులు కూడా వెలిగించుకున్నాను. ఇలా అయితే శ్రీకృష్ణుడి పూజ, అలాగే సోమవారం సందర్భంగా శివుడికి పూజ, ఆ శివయ్య పూజ చేసుకున్నాను. అందరూ కూడా బాగుండాలని శివయ్యని నమస్కరిద్దాం. అలాగే గోవర్ధనం ధరం వందే గోపాదం గోపరూపిణి గోకులోద్భవ ఈశానం గోవిందం గోపికప్రియ అనే శ్లోకాన్ని కూడా 33 సార్లు చదువుకోవచ్చండి. ఇలా అయితే ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అధిక మాసం పూజ, శ్రీకృష్ణుని పూజ, అలాగే సోమవారం సందర్భంగా శివయ్య పూజ అండి. ఈరోజు సోమవతి అమావాస్య, చాలామంది సోమవతి అమావాస్య కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయింది. సోమవారం అమావాస్య వచ్చింది, పంపాలా వద్దా అని డైనమాల చాలా ఉన్నారు కదండి. ఆల్రెడీ మనం పిల్లలకి పంపుతాం కదండి. ఈ సంవత్సరం ఏం కొత్త కాదు కాబట్టి మనం పంపించండి. మనకు ఎటువంటి ఆలోచన లేకుండా మంచి మనసుతో పంపితే సరిపోతుంది. ఇలా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు పిల్లలు.